మీరందరికంటే ముందుగా నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లోకి పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక బెల్ ఐకాన్ వస్తుంది. ఈ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూడ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. ఓకే, సో మ్యాక్ అడ్రస్ అంటే మీడియా యాక్సెస్ కంట్రోల్ అని. ఓకే, సో ఇది ఎంత ఉంటుందంటే 48 బిట్స్ ఉంటుంది. ఓకే, సో దీన్నే ఫిజికల్ అడ్రస్ అంటూ ఉంటారు, హార్డ్వేర్ అడ్రస్ అంటూ ఉంటారు, యూనిక్ అడ్రస్ అంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్ చూడండి, మీరు ఈ హెక్సాడెసిమల్లో ఉంటుంది. ఇది హెక్సాడెసిమల్ అంటే మీకు తెలుసు కదా, అంటే మామూలుగా మనకు ఇప్పుడు ఈ 48 బిట్స్ అని చెప్పుకున్నాం చూసారా. ఈ 48 బిట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 1 3 4 5 16 13 ఇలా ఉందనుకోండి. దాని మధ్యలో ఎక్కడైనా CAB అని కూడా రావచ్చు అన్నట్టు. ఓకే, సో ఇలా వచ్చింది అనుకోండి, అక్కడ ఏ అని వచ్చింది అనుకోండి. ఏ అంటే యాక్చువల్ ఏంటంటే 10 అని అర్థం, B అంటే 11, C అంటే 12. ఇలా మనం ఏంటంటే ఎక్కడైనా ఒక లెటర్ వచ్చింది అనుకోండి, ఆ లెటర్ దగ్గర మనం ఏం పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏ అంటే 10 పెట్టుకోవాల్సి ఉంటుంది, B ఉంటే 11 పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ సపరేట్ టాపిక్, మనం హెక్సాడెసిమల్ అంటే ఏంటనేది తర్వాత మాట్లాడదాం. ఓకే, సో దీనిలో మనకు 2 పోర్షన్స్ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ పోర్షన్ తీసుకెళ్ళి మనం ఒకవేళ ఇంటర్నెట్లో సెర్చ్ చేసినట్టయితే ఆ మ్యాక్ అంటే ఆ నెట్వర్క్ అడాప్టర్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ NICs ఉంటాయి అన్నట్టు. ఓకే, సో నెట్వర్క్ కార్డ్స్ ఉంటాయి కదా. సో ఈ నెట్వర్క్ కార్డ్స్కి ప్రతి దానికి ఒక్కొక్క మ్యాక్ అడ్రస్ అనేది ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీ ల్యాప్టాప్ తీసుకున్నారనుకోండి. ఓకే, సో ల్యాప్టాప్ తీసుకున్నట్టయితే ల్యాప్టాప్ మీకు బ్లూటూత్ ఉంటుంది, తర్వాత వైఫై అడాప్టర్ ఉంటుంది, తర్వాత నెట్వర్క్ కార్డ్ ఉంటుంది. ఓకే, సో ఈ ప్రతి ఒక్క దానికి సపరేట్గా ఒక్కొక్క మ్యాక్ అడ్రస్ ఉంటుంది. ఓకే, సో మరి మీకు ఇది ఎలా తెలుస్తుంది అంటే, దాని మ్యాక్ అడ్రస్ మీరు ఎలా తెలుసుకోవచ్చు అంటే, మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత దానిలో IP కాన్ఫిగ్ స్పేస్ ఇచ్చేసి స్లాష్ ఇచ్చేసి ఆల్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీ ల్యాప్టాప్లో కనెక్ట్ అయి ఉన్న ప్రతి ఒక్క NICకి సంబంధించిన అడాప్టర్కి సంబంధించిన ఒక్కొక్క మ్యాక్ అడ్రస్ అనేది చూపిస్తాయి అన్నట్టు. ఓకే, సో ఇలా మీరు ఈ మ్యాక్ అడ్రస్ని తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఆ మ్యాక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఉండే వైఫై అడాప్టర్ అనేది ఏ కంపెనీకి సంబంధించింది తెలుసుకోవాలి అంటే, ఇంతకుముందు నేను చెప్పింది ఫస్ట్ పోర్షన్ ఉంటుంది చూసారా. ఫస్ట్ పోర్షన్కి సంబంధించిన కోడ్ తీసుకెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసుకున్నట్టయితే అది ఇంటెల్కా లేకపోతే ఏ కంపెనీకి సంబంధించిన అడాప్టర్ అనేది చెప్తాను అన్నట్టు. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు ఈ నెట్వర్క్ అడాప్టర్ అని నేను చెప్పాను చూసారా. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క డివైస్కి ఒక్కొక్క ఏంటి మ్యాక్ అడ్రస్ ఇస్తారని చెప్పాను చూసారా. ఈ మ్యాక్ అడ్రస్ అనేది ఒక్కొక్క దానికి యూనిక్గా ఒకటే ఉంటుంది అన్నట్టు. అంటే దానికి ఉన్నటువంటి మ్యాక్ అడ్రస్ మళ్ళీ ఇంకొక ఏ డివైస్కి ఉండదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ల్యాన్ కార్డ్ ఉందనుకోండి. ఓకే, సో ఆ ల్యాన్ కార్డ్కి ఒక మ్యాక్ అడ్రస్ ఉంటుందని చెప్పాను కదా. సో ఒకవేళ మీ దగ్గర ఉండే ఆ ల్యాన్ కార్డ్ పాడైపోయింది, దాన్ని పడేశారనుకోండి. సో దానికి ఉండే మ్యాక్ అడ్రస్ని మళ్ళీ ఇంకా ఏ నెట్వర్క్ దేనికి కూడా అంటే ఏ ఎలక్ట్రానిక్ డివైస్ కూడా దాన్ని యూజ్ చేయరు అన్నట్టు. సో దానికి ఉండే అడ్రస్ దానికే ఉంటుంది, మళ్ళీ దేనికి ఉండదు. ఓకే, సో ఇది మొత్తానికి ఏంటంటే ఇది ఒక 6 బైట్ అంటే 48 బిట్స్ అంటే 48/8 చేసేస్తే మనకు 6 బైట్కి సంబంధించిన ఒక నెంబర్ వస్తుంది కదా. 6 బైట్కి సంబంధించిన హెక్సాడెసిమల్ నెంబర్ అన్నట్టు ఇది. ఓకే, సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎందుకు ఈ మ్యాక్ అడ్రస్ వల్ల లాభం ఏంటి అనే దాని గురించి మాట్లాడబోయే ముందు ఫ్రెండ్స్ చూడండి, మీరు ఇంటర్నెట్లో ఏదైనా సెర్చ్ చేశారనుకోండి. ఓకే, ఏదైనా ఒక వెబ్సైట్ని సర్చ్ చేయాలనుకున్నప్పుడు ఏదో ఒకటి సెర్చ్ చేశారు. సెర్చ్ చేసిన తర్వాత మీకు సంబంధించిన రిక్వెస్ట్ అనేది మీరు ఎక్కడ సెర్చ్ చేశారో వాళ్ళకి వెళ్తుంది. ఓకే, సో ఆ రిక్వెస్ట్ మీకు ఎలా వస్తుంది అంటే IP అడ్రస్ ద్వారా వస్తుంది. ఓకే, సో ఈ IP అడ్రస్ అనేది అంటే ఏంటి అనే దాని గురించి సపరేట్ మనం ఒక వీడియో చేద్దాం. సో ఫ్రెండ్స్, మీకు పంపించిన రిక్వెస్ట్ అనేది కరెక్ట్ ఎగ్జాక్ట్గా మీ కంప్యూటర్కి ఎలా వస్తుందంటే IP అడ్రస్ ద్వారా వస్తుంది. ఎవరినైనా ట్రేస్ చేయాలన్నా కూడా మనం IP అడ్రస్ ద్వారా ట్రేస్ చేయవచ్చు అని మీ అందరూ తెలుసు. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, మనం ఇంట్లో చూసుకున్నట్టయితే ఇంట్లో ఇప్పుడు దాదాపుగా అందరి ఇళ్లలో రౌటర్స్ ఉంటున్నాయి. ఓకే, సో రౌటర్ నుంచి వచ్చే రౌటర్ ఇప్పుడు మనకు నెట్ ఇస్తుందని తెలుసు. ఓకే, సో ఆ నెట్తో మనం కనెక్ట్ అవ్వాలి అంటే ఒకటే డివైస్ తోటి కనెక్ట్ అవుతూ ఉంటామా, మొబైల్లో నెట్ యూజ్ చేస్తూ ఉంటాం, ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్, కంప్యూటర్కి వైఫై అడాప్టర్ ఉంటే కంప్యూటర్లో యూజ్ చేస్తూ ఉంటాం, గూగుల్ క్రోమ్కాస్ట్లో యూజ్ చేస్తూ ఉంటాం, స్మార్ట్ టీవీస్లలో యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇవన్నీ యూజ్ చేసినప్పుడు మీకు ఇంట్లో కూడా ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు చూడండి, మీ IP అడ్రస్ వేరు, తర్వాత ఇంట్లో ఉండే అన్ని డివైజెస్ కనెక్ట్ కావడానికి మీకు ఒక వైఫై నెట్వర్క్ అనేది క్రియేట్ అయిపోద్ది అన్నట్టు. ఓకే, సో ఈ వైఫై నెట్వర్క్ క్రియేట్ అయినప్పుడు ప్రతిదానికి మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క IP అడ్రస్ ఉంటుంది. ఓకే, ఎలా ఉంటుంది అంటే IP అడ్రస్ అది 192.168.0.1 ఉంటుంది ఒకదానికి, తర్వాత 192.168.0.2 ఉంటుంది. ఓకే, సో ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క IP అడ్రస్ అనేది అసైన్ అయిపోద్ది. ఎందుకు అన్నటువంటి, ఇప్పుడు మీ ఇంట్లో 2 ల్యాప్టాప్స్ ఉన్నాయనుకోండి. ఓకే, సో మీరు రౌటర్ ద్వారా దాన్ని బ్రౌజ్ చేస్తున్నారు. ఓకే, మీకు నెట్ రావాలంటే రౌటర్ తోటి కనెక్ట్ అయిపోయిన తర్వాత 2 ల్యాప్టాప్స్లలో కూడా ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. ఓకే, సో 2 ల్యాప్టాప్లో ఇంటర్నెట్ యూజ్ చేసినప్పుడు ఒక ల్యాప్టాప్లో ఒక సైట్ ఓపెన్ చేశారు, ఇంకొక ల్యాప్టాప్లో ఇంకొక సైట్ ఓపెన్ చేశారు. ఓకే, సో మరి మీకు ఎప్పుడైనా ఒక ల్యాప్టాప్లో ఓపెన్ చేసిన సైట్ ఇంకొక ల్యాప్టాప్లో ఓపెన్ అయిందా?
ఓపెన్ అవ్వలేదుగా. మరి ఇది ఎలా ఓపెన్ అవ్వలేదు అంటే అది మీకు ఎలా అంటే ఈ లోకల్ ఐపీ అడ్రసెస్ ఉంటాయి చూసారా, ఆ లోకల్ ఐపీ అడ్రసెస్ వల్లనే. కాకపోతే చూడండి, ఈ లోకల్ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో అవి మాటికి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మన ఐపీ అడ్రస్ ఉంటుంది చూసారా, మనకుండే ఐపీ అడ్రస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అది చేంజ్ కాకుండా ఉండాలి అంటే దానికోసం మనం నెట్వర్క్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనకు స్టాటిక్ ఐపీని తీసుకోవాల్సి ఉంటుంది. సరే, దాని గురించి నేను సపరేట్ క్లాస్లో చెప్తాను. మొత్తానికి ఏంటంటే మన లోకల్ నెట్వర్క్లో ఉండే ఐపీ అడ్రసెస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే సో ఫ్రెండ్స్, 2 ల్యాప్టాప్స్లో వేరే సైట్స్ ఓపెన్ చేశారనుకోండి, నేను ఏమని చెప్పాను, లోకల్ ఐపీ అడ్రస్ కూడా మాటికి చేంజ్ అవుతుంది అని చెప్పాను చూసారా. ఇక్కడ చేంజ్ కాకుండా మనం పంపించిన రిక్వెస్ట్ కరెక్ట్ అదే కంప్యూటర్కి రావాలి. అంటే ఇప్పుడు నేను ఏ ల్యాప్టాప్లో అయితే ఏ సైట్ ఓపెన్ చేశానో నాకు ఆ ల్యాప్టాప్లో అదే సైట్ ఓపెన్ కావాలి అని అంటే మనకి ఇక్కడ ఒక పర్మనెంట్ అడ్రస్ కావాలి. ఓకే, సో ఆ పర్మనెంట్ అడ్రస్ ఏంటంటే మనకు ఈ మ్యాక్ అడ్రస్గా చెప్పుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఈ మ్యాక్ అడ్రస్ ఏం చేస్తుంది అంటే మన ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అయినా సరే, అంటే అది మొబైల్ అయినా కానివ్వండి, ఇంతకుముందు నేను చెప్పినట్టు ల్యాప్టాప్ అయినా కానివ్వండి, లేకపోతే ఒక ల్యాన్ కార్డ్ అయినా కానివ్వండి, వైఫై అడాప్టర్ అయినా కానివ్వండి, ప్రతిదానికి సపరేట్గా ఒక మ్యాక్ అడ్రస్ ఉంటుంది. సో దానికే చేరుతుంది అన్నట్టు డేటా. మనం ఏదైనా రిక్వెస్ట్ పంపించినప్పుడు డేటా అనేది దానికి ఎలా చేరుతుంది అంటే ఈ పర్మనెంట్ అడ్రస్ వల్ల అన్నట్టు. ఓకే, సో ఫ్రెండ్స్, చాలామంది అంటుంటారు మ్యాక్ అడ్రస్ చేంజ్ చేయరాదు, పర్మనెంట్గా ఉంటుందని. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ ఉందనుకోండి, మీ మొబైల్లోకి వెళ్ళేసి అబౌట్లోకి వెళ్ళి చూసినట్టయితే మీకు అక్కడ కూడా ఒక మ్యాక్ అడ్రస్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా. సో మరి ఏంటి ఈ మ్యాక్ అడ్రస్ వల్ల లాభం ఏంటి అని మనం మాట్లాడినట్టయితే, సో ఫ్రెండ్స్ చూడండి, మీ ఇంటికి మీ ఫ్రెండ్ ఎవరైనా వచ్చారనుకోండి, వచ్చిన తర్వాత వైఫై పాస్వర్డ్ చెప్పమన్నారు, వైఫై పాస్వర్డ్ చెప్పారు. చెప్పిన తర్వాత మీకు ఇష్టం లేకపోయినా కూడా చెప్పారనుకోండి, చెప్పిన తర్వాత అతను రోజు వచ్చి మీ ఇంట్లో కూర్చుంటున్నాడు. ఓకే, కూర్చొని రోజు మీకు సంబంధించిన డేటా మొత్తం ఉడగొట్టి వెళ్ళిపోతున్నాడు అనుకోండి. సో మీరు అతన్ని నో అని చెప్పలేరు. అటువంటిప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే మీ మోడమ్కి సంబంధించిన, అంటే మీ వైఫై రౌటర్కి సంబంధించిన సెట్టింగ్స్లోకి వెళ్ళేసి అక్కడ ఇదానికి సంబంధించిన ఇది ఉంటుంది చూసారా, ఏంటి మ్యాక్ అడ్రస్, ఆ మ్యాక్ అడ్రస్ని ఫిల్టర్ చేసేవచ్చు అన్నట్టు. ఫిల్టర్ చేసేస్తే అంటే ఈ మ్యాక్ అడ్రస్కి ఇంటర్నెట్ రావద్దు అని అన్నప్పుడు ఏమవుద్ది అంటే మనం అక్కడ ఎంటర్ చేసినప్పుడు అతను మ్యాక్ అడ్రస్ ఎంటర్ చేసి ఫిల్టర్ చేసినప్పుడు అతనికి ఇంటర్నెట్ వెళ్ళదు అన్నట్టు. ఓకే, సో ఫ్రెండ్స్ చూడండి, మీరు ఒకవేళ బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ వాడుతున్నా లేకపోతే ఏ ఇంటర్నెట్ వాడుతున్నా దానికి ఎవ్రీ మంత్ బిల్ అయితే పే చేస్తారు కదా. ఓకే, సో పే చేసిన తర్వాత మీకు నెట్ వస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు బిల్ పే చేయకపోతే మీకు నెట్ రాదు చూసారా, మీకు ఇంటర్నెట్ రాదు. అది ఎలా బ్లాక్ చేస్తారో అంటే వాళ్ళు మీ మ్యాక్ అడ్రస్ యూస్ చేసి మిమ్మల్ని ఫిల్టర్ చేసేస్తారు అన్నట్టు. ఓకే, సో ఇలా వీళ్ళు ఫిల్టర్ చేసినప్పుడు మీకు అక్కడ నుంచి ఇంటర్నెట్ అనేది రాదు. సో ఎందుకు అంటే మ్యాక్ అడ్రస్ని ఎందుకు ఫిల్టర్ చేస్తారంటే మ్యాక్ అడ్రస్ అనేది ఎవరిది వాళ్ళకు సపరేట్ ఉంటుంది. ప్రతి ఒక్క డివైస్కి మ్యాక్ అడ్రస్ అనేది సపరేట్ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఇలా ఫిల్టర్ చేసినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మ్యాక్ అడ్రస్ని చేంజ్ కూడా చేస్తారు. ఇప్పుడు మీ మొబైల్లో ఉన్న మ్యాక్ అడ్రస్ని చేంజ్ చేయొచ్చు, కంప్యూటర్కి ఉన్న మ్యాక్ అడ్రస్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. కంప్యూటర్లో అయితే కొన్ని కమాండ్స్ ఇచ్చేసి చేయొచ్చు. మన మొబైల్లో అయితేనేమో మొబైల్ని రూట్ చేస్తే మనకు నెంబర్ ఆఫ్ యాప్స్ దొరుకుతాయి. ఆ యాప్స్ చేసి మనకు సంబంధించిన మ్యాక్ అడ్రస్ని చేంజ్ చేయొచ్చు. ఓకే, సో మొత్తానికి మ్యాక్ అడ్రస్ అంటే ఏ డివైస్ తీసుకున్నా ఆ డివైస్కి పర్మనెంట్ అడ్రస్ అన్నట్టు. ఓకే, ఐపీ అడ్రస్ కూడా ఉంటుంది. కాకపోతే ఐపీ అడ్రస్ అనేది మాటికి మారిపోతుంటుంది. లోకల్ ఐపీ అడ్రస్ అనేది కూడా మారిపోతూ ఉంటుంది. కాకపోతే మ్యాక్ అడ్రస్ అనేది ఏ డివైస్కి సంబంధించి ఆ డివైస్కి సపరేట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, చాలామంది ఈ మధ్య మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. సో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు ఇంకేమైనా దేని గురించి అయినా తెలుసుకోవాలి అంటే కింద కామెంట్లో రాయండి. ముందు రాబోయే వీడియోస్లలో వాటి గురించి కూడా మాట్లాడదాం. థ్యాంక్ యూ.